నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో మొక్కజొన్న పొదులతో మంచి రుచికరమైన గారెల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ అండి. చాలా సింపుల్ మెథడ్లో వీటిని మంచి రుచిగా చేసుకోవచ్చు. మెయిన్గా ఇవి వర్షాకాలంలో మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే పండుగల టైంలో అంటే శ్రావణ మాసం, వినాయక చవితి టైంలో వీటిని తీసుకుంటుంటాం కదా. సో ఈ సీజన్లో వచ్చే ఈ హెల్దీ నాటు మొక్కజొన్నలతో తప్పకుండా ఇలా గారెల్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయినా లేదా పప్పు చారులో నంచుకుంటూ తినడానికైనా చాలా బాగుంటాయి. మరి ఈ రుచికరమైన మొక్కజొన్న గారెల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక 2 మొక్కజొన్న పొదులను తీసుకోండి. ఇవి స్వీట్ కార్న్ కాదండి, నాటు మొక్కజొన్న పొదులు. మీరు సేమ్ ప్రాసెస్ తో స్వీట్ కార్న్ తో అయినా చేసుకోవచ్చు. బట్ ఈ నాటు మొక్కజొన్నలతో చేస్తే మంచి రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. సో ఇలా తీసుకున్న ఈ 2 మొక్కజొన్నలను ఒలిచి తీసుకుందాం. ఇక్కడ నేను లేత మొక్కజొన్నల్ని వాడుతున్నానండి. ఇన్ కేస్ మీరు ముదురు మొక్కజొన్నలను తీసుకున్నా లేదా మొక్కజొన్నలు బయట పెడితే కొంచెం ఆరిపోయినట్టు అయిపోతాయి కదా. సో అలా ఆరిపోయినా ఇలా ఒలిచిన తర్వాత వీటిని 1 గంట 2 గంటలు నానబెట్టండి. నానబెడితే అవి మళ్ళీ తిరిగి సాఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను తీసుకున్నవి లేతగానే ఉన్నాయి కాబట్టి నానబెట్టట్లేదు. ఇన్ కేస్ ముదురు మొక్కజొన్నలు వాడుతున్నట్లయినా లేదా మొక్కజొన్నలు ఆరిపోయినా కొంచెం సేపు నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 పొట్టువోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చిమిరపకాయలకు బదులుగా ఎండుమిరపకాయలైనా వాడొచ్చు, లేదా సగం పచ్చిమిరపకాయల్ని సగం ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ముందుగా ఒకసారి బ్లెండ్ చేసి తీసుకుందాం. ఇలా ఒకసారి బ్లెండ్ చేసేసరికి ఇవన్నీ కూడా కొంచెం ఇలా కోర్స్ గా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఒలిచి పెట్టిన మొక్కజొన్నల్ని తీసుకుందాం. ఇక్కడ మనం 2 మొక్కజొన్నల్ని వాడాం కదా. మీకు చిన్నగా ఐడియా కోసం కప్పు కొలతతో కూడా చూపిస్తున్నానండి. మనం తీసుకున్న ఈ మొక్కజొన్నలు అనేవి 2 కప్పుల వరకు వస్తాయి. అదే మీరు ఎక్కువ మొక్కజొన్న పొదులతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొక్కజొన్నల్ని తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ నీళ్లు అస్సలు వేయకుండా బాగా గ్రైండ్ చేయండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న మొక్కజొన్నలు ముదురుగా ఉండి సరిగ్గా నలగకపోతే ఉల్లిపాయని కట్ చేసి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. నీళ్లు వేస్తే రుచి మారుతుంది కాబట్టి నీళ్లు వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసేసరికి ఇది ఇలా చక్కగా నలుగుతుంది. కొత్తగా చేయాల్సిన పని కూడా లేదండి. ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుల్ని, మరీ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పిడికడంత కొత్తిమీర ఆకును, రుచికి సరిపడా ఉప్పును తీసుకుని అన్ని కలిసేలా కలపండి. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా పిండి వేయాల్సిన పని లేదండి. పిండి వేసి చేసామంటే రుచి అనేది మారుతుంది. మీకు పిండి మరీ పల్చగా ఉంటేనే 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకోండి. వీలైనంత వరకు మనం ఇలా పిండి వేయకుండా చేస్తే రుచి అనేది ఇంకా బాగుంటుంది. పిండి వేస్తే రుచిలో కూడా మార్పు ఉంటుందని మర్చిపోవద్దు. సో ఇలా అంతా కలిసేలా కలిపాక మనకు ఈ కన్సిస్టెన్సీలో ఇలా షేప్ వచ్చేలా వస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడి అయ్యాక గారెల్లా చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకుందాం. ఇలా ఒక 5-6 అంటే ఆయిల్కి సరిపడాన్ని గారెల్ని తీసుకున్నాక వెంటనే కదపకుండా ఇవి కొంచెం గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు అయ్యేసరికి ఇవి కొంచెం ఫ్రై అయ్యి గట్టిపడతాయి. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం ఈ మొక్కజొన్న గారెల్ని చాలా సింపుల్ మెథడ్లో మంచి రుచిగా చేసుకోవచ్చు. అలాగే మనం చేసిన ఈ క్వాంటిటీకి ఈ సైజ్కి 13-14 వరకు గారెలు వచ్చాయి. ఇలా మనం సింపుల్ మెథడ్లో మంచి టేస్టీగా చేసుకోవచ్చు. క్విక్గా చేసుకుని ఈజీ స్నాక్ రెసిపీ అన్నమాట. నెట్గా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.